కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 26th లెసన్లో ఉన్నాం. మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మీకోసం లింక్స్ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను మీ స్కిల్ని టెస్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి 25 సి ట్యూటోరియల్స్ని యూజ్ చేసి అండ్ ఛాలెంజ్కి సంబంధించిన వీడియోలో కూడా నేను మీకు ఒక టిప్ చెప్పడం జరిగింది. సో ఎనీవేస్, వీటన్నింటిని, అంటే ఈ ట్యూటోరియల్స్ అన్నింటినీ ఉపయోగించి మీరు ఒక టాస్క్ని కంప్లీట్ చేయాల్సిందిగా నేను మీకు చెప్పడం జరిగింది. సో చాలామంది ట్రై చేశారు. సో ఒక్కొక్కరు ఒక్కో చోట తప్పు చేయడం జరిగింది అండ్ కొన్ని విషయాలు మిస్ చేశారు. ఎనీవేస్, ఇక్కడ నేను మీకు ఆ ఛాలెంజ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం టెస్ట్ లేదా ఛాలెంజ్లో మన రిక్వైర్మెంట్స్ అనేవి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కండిషన్ ఏంటండి? యూజర్ షుడ్ అనొచ్చు లేదా మస్ట్ యూజ్ లోయర్ కేస్. సింపుల్గా రాసుకుందాం. ఓకే ఓకే ఇవన్నీ కామెంట్లో పెట్టుకుంటాం. యాక్చువల్లీ మనం కేస్ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో అదొక కీవర్డ్ కాబట్టి. మనం స్విచ్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేసేటప్పుడు మనం కేస్ అనేది యూజ్ చేస్తాం కదా. సారీ. సో ఇవన్నీ ఈ విధంగా రాసుకుంటాం మనం. ఓకే, అంటే కామెంట్లో అన్నమాట. 2 యూజర్ మస్ట్ యూజ్ అప్పర్ కేస్. ఓకే, చూసారా కామెంట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయో. యూజర్ మస్ట్ యూజ్ నంబర్. అదేవిధంగా 4th వన్, యూజర్ మస్ట్ యూజ్ సింబల్. సో టాస్క్ ఏంటంటే, యూజర్ ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో అతను క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్లో అతను ఈ 4 అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి ఒక వర్డ్ పాస్వర్డ్లో ఉండేటువంటి ప్రతి క్యారెక్టర్ని మనం టెస్ట్ చేసి దాంట్లో అందరూ యూజర్ ఒక్కసారైనా లోయర్ కేస్ లెటర్ని ఎంటర్ చేశాడా, అండ్ అప్పర్ కేస్ లెటర్ని ఎంటర్ చేశాడా, అండ్ నంబర్ని ఎంటర్ చేశాడా, అండ్ సింబల్ని ఎంటర్ చేశాడా, అట్లీస్ట్ ఒకసారైనా వీటిల్లో ఏదో ఒక ప్రతి ఒక్కదాన్ని యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ కల్పించడం జరిగింది. సో అలాంటప్పుడు యూజర్ అతను అది ఎంటర్ చేశాడా లేదా అనేది మనం టెస్ట్ చేసి మనం అతనికి చెప్పాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా మిస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అతను నంబర్ ఎంటర్ చేయకపోతే, మీరు నంబర్ ఎంటర్ చేయలేదు, నంబర్తో కలిపి మీరు పాస్వర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అది సెక్యూర్డ్ పాస్వర్డ్ అవ్వదు అనేటువంటి అంశాలను మనం యూజర్కి చెప్పాలన్నమాట. అంటే మన ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే, యూజర్ తను ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్లో అతను మిస్ చేయకుండా లోయర్ కేస్ ఎంటర్ చేశాడా లేదా, అప్పర్ కేస్ యూజ్ చేస్తాడా లేదా, ఒక్కటైనా నంబర్ యూజ్ చేశాడా లేదా, అండ్ ఒక్కటైనా సింబల్ యూజ్ చేశాడా లేదా అనేది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అతని పాస్వర్డ్ని టెస్ట్ చేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అండ్
చెప్పుకున్నప్పుడు ఒక్కోసారి చాలా సింపుల్ అనిపిస్తుంది. అండ్ ఒక్కోసారి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎనీవేస్ టు బీ ఫ్రాంక్ ఇది కొంచెం డిఫికల్ట్ ప్రోగ్రామే. ఓకే. సో ఒక స్ట్రింగ్ అర్రేని ఓకే క్రియేట్ చేద్దాం. సో మనం పాస్వర్డ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పాస్వర్డే అనుకుందాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 క్యారెక్టర్స్ అనుకోండి. సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేసేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనుకుందాం. చూడండి ఒకసారి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇక్కడ 19 క్యారెక్టర్స్ అనేవి ఉన్నవి. సో పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ 20 ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ఇక్కడ డిఫాల్ట్‌గా అంటే ఇది 20 అనేది మనం మెమరీ బైట్స్ అన్నమాట. సో డిఫాల్ట్‌గా మనకు ఇక్కడ ఈ విధమైన 2 క్యారెక్టర్స్ ఉంటవి యాక్చువల్‌గా. ఇవి మనకు కనిపించవు. కానీ 2 క్యారెక్టర్స్ అనేవి ఉంటవి. సో యాక్చువల్లీ ఇది 1 క్యారెక్టర్ లాగానే ఐ మీన్ 1 బైట్ లాగానే కౌంట్ అవుతుంది. 1 బైటే కౌంట్ అవుతుంది. కానీ ఉండేది మాత్రం 2 క్యారెక్టర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఇది. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ ఇది ఆల్ఫాబెట్, ఇది ఆల్ఫాబెట్. కానీ ఈ మధ్యలో ఉన్నది ఏమవుతుంది? ఇది నంబర్ కాదు అండ్ ఆల్ఫాబెట్ కాదు. సో అలాంటప్పుడు ఇదేంటి? ఇది సింబల్ కిందనే వస్తుందన్నమాట. ఓకే. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం ఈ విషయం తెలియకుండా మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. అండ్ చాలామంది అక్కడే కన్‌ఫ్యూజ్ అయ్యారు. సార్ నాకు సింబల్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు సార్. నేనొకటి చేస్తే అక్కడొకటి అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సమాధానం ఇది అన్నమాట. ఓకే. సో అది ఆల్రెడీ దీంట్లో ప్రతి స్ట్రింగ్‌లో కూడా డిఫాల్ట్‌గా ఒక సింబల్ అనేది ఉంటుంది. కానీ దాన్ని మనం కౌంట్ చేయకుండానే మన ప్రోగ్రామ్‌ని రన్ చేసుకునే విధంగా మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడే అది గమనించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నేను ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నేను మీకు దానికి సంబంధించిన టెక్నిక్ నేర్పించడం జరిగింది. అదేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఎన్ని కండిషన్స్ ఉన్నవి? 4 ఉన్నవి కదా! సో అలాంటప్పుడు ఇంటిజర్ x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం. ఓకే. ఒక్కొక్క కండిషన్‌ని మనం దాటేటప్పుడు ఎలా చేద్దామంటే xలోంచి ఒకటి మైనస్ చేద్దాం. ఓకే. సో అలాంటప్పుడు మనం 4 కండిషన్స్ దాటినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గనక ఇక్కడ యూజర్ పాస్వర్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసినట్లు అవుతుంది. ఓకే. అది గమనించాలి. ఓకే. సో ఫ్రెండ్స్ సో మరి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మనం ఏ విధంగా రాయాలి అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్‌ని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్పర్ కేసా? లోయర్ కేసా? ఇది అప్పర్ కేసా? లోయర్ కేసా? ఇది అప్పర్ కేసా? లోయర్ కేసా? ఈ విధంగా. అండ్ అంతేకాకుండా ఇది నంబరా? సింబలా? ఇది నంబరా? సింబలా? ఓకే. అంటే ఇది అప్పర్ కేసా? లోయర్ కేసా? నంబరా? సింబలా? ఈ 4 కండిషన్స్ ప్రతిసారి టెస్ట్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో అది ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం i ఈజ్ ఈక్వల్ టు ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఎందుకంటే వైల్ లూప్ అనేది మనం యూజ్ చేయబోతున్నాం. ఓకే. సో దీని కింద రాసుకుందాం మనం. ఓకే. ఎందుకంటే ఇది ఇక్కడ ఏముందండి ఫస్ట్ కండిషన్‌ని మనం ఇప్పుడు చేస్తామన్నమాట. ఓకే. సాల్వ్ చేసేద్దాం. సో వైల్ ఎందుకంటే ఒకే పనిని మనం పదే పదే చేసినప్పుడు లూప్ అనేది అవసరం పడుతుంది. ఓకే. సో i ఈజ్ లెస్ దాన్ 20. ఓకే. ఎందుకు అనేది ఇప్పుడే చెప్తాను నేను మీకు. సో యాక్చువల్లీ ఇక్కడ మనం 20 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మొత్తం ఇక్కడ దీంట్లో మనం స్టోర్ చేయగలిగినటువంటి అన్ని క్యారెక్టర్లని అది టెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే. ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే
యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇది 20 ఉన్నా 200 ఉన్నా ఒకవేళ 200 ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ మనం టెస్ట్ చేయాల్సింది ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 అనుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ మనం టెస్ట్ చేయాల్సింది ఎంత? ఇక్కడ ఎంటర్ చేసినటువంటి క్యారెక్టర్లు ఎన్నో అన్నింటిని మాత్రమే మనం టెస్ట్ చేయాలి. అవునా? సో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఓకే. సో 19 మాత్రమే మనం టెస్ట్ చేయాలి. అన్నప్పుడు ఇక్కడ I ఈజ్ లెస్ దాన్ 20 అంటే ఇది పర్ఫెక్టా? ఓకే. అంటే I 19 కంటే తక్కువ 20 కంటే తక్కువ వరకు అది లూప్ అవ్వాలి. అంటే 19 వరకు లూప్ అవ్వాలి. అవునా? సో అప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. అవునా? సో ఫ్రెండ్స్ ఇక్కడ 20 అనేది పర్ఫెక్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నవో ఆ నంబర్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఇక్కడ 200 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకే. కానీ యూజర్ 200 ఉన్నప్పుడు 200 బైట్స్‌ని యూజ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. దాన్ని కూడా మనం తర్వాత మార్చేసుకుంటాం. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని సార్లు ఇది లూప్ అయ్యే విధంగా సెట్ చేస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి. ఓకే. సో ఇఫ్ కండిషన్‌ని రాసుకుంటాం. ఓకే. సో దీంట్లో ఏంటంటే ఈజ్ లోయర్ ఎందుకంటే అది లోయర్ కేసా కాదా ఒక్కో లెటర్. ఓకే. సో ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేసి ఐ. ఓకే. ఎందుకు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. అండ్ దీని తర్వాత I++ అనేది ఇక్కడ ఫస్ట్ ఉండాలి మనం. ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే I ఈజ్ ఈక్వల్ టు 0. I ఈజ్ లెస్ దాన్ 20 అంటే ఇది ప్రతిసారి కరెక్ట్ అవుతుంది కాబట్టి సో అది ఎండ్‌లెస్ అయిపోతుందన్నమాట. సో I++ అంటే ఒకసారి లూప్ అయిన తర్వాత I 1 అవుతుంది. I 2 అవుతుంది. I 3 అవుతుంది. ఈ విధంగా 19 అయ్యేంత వరకు అంటే 20 లోపు అది లూప్ అయితుంది. ఆ తర్వాత బంద్ అయిపోతుంది. ఓకే. ఎనీవేస్ ఇది మనకు తెలిసిన విషయమే. మనం నేర్చుకున్న విషయమే. అండ్ ఇక్కడ ఈజ్ లోయర్ అంటే దీన్ని ఒక్క క్యారెక్టర్‌ని టెస్ట్ చేసింది. సో ఫస్ట్ టైం ఎంత I ఈజ్ ఈక్వల్ టు 0. మరి అర్రేలోని ఐటమ్స్‌ని కౌంట్ చేసేటప్పుడు 0 తోనే స్టార్ట్ చేయాలి కదా! అందుకని ఇక్కడ I పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఓకే. సో 0 అంటే Tని చెక్ చేస్తుంది. ఇది లోయరా? కాదు. అండ్ 1 అవుతుంది. నెక్స్ట్ టైమ్ I వాల్యూ 1 అవుతుంది కదా! సో 1 అంటే ఈని టెస్ట్ చేస్తుంది. ఇది లోయర్ కేసా? యెస్. ఇది లోయర్ కేస్. అంటే ఇక్కడ ఈ లూపింగ్ అనేది ఆగిపోవాలన్నమాట. సో లూపింగ్ అనేది ఆగిపోవాలి. ఇది సాటిస్ఫై అయినప్పుడు. ఓకే. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే x మైనస్ మైనస్ అనేది పెట్టేయాలి. ఓకే. x మైనస్ మైనస్ అంటే ఒక లోయర్ కేస్ అనేది ఇక్కడ టెస్ట్ చేయగానే అది లోయర్ కేస్ అయితే వెంటనే x మైనస్ మైనస్ చేసేసి ఇక్కడ బ్రేక్ వేసేయాలి. ఓకే. సో నెక్స్ట్ టైంకి వెళ్తే మళ్ళీ ఒకసారి ఎక్స్‌ని మైనస్ చేస్తుంది అండ్ మళ్ళీ ఎక్స్‌ని మైనస్ చేస్తుంది. అట్లా ఎన్నిసార్లు చేస్తుంది? సో ఎక్స్ వాల్యూ అనేది మైనస్‌లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మనకు కావాల్సింది ఒక లెటర్ ఒక క్యారెక్టర్ దొరికిన తర్వాత మనం ఈ లూప్‌ని మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెటర్‌ని టెస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓకే. సో ఆ విధంగా కూడా మనకు పనికొస్తుందన్నమాట. అండ్ ప్రింట్ ఎఫ్ ఇక్కడ యూ ఎంటర్డ్ ఏ లోయర్ కేస్ ఏదో సరదాగా అనుకోండి. ఓకే. మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేస్తుంది కదా! ఓకే. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. యూ ఎంటర్డ్ ఏ లోయర్ కేస్. సో ఒకసారి రన్ చేస్తే ఇది ఓకే వచ్చేసింది. కానీ ఇక్కడ ఒక న్యూ లైన్ అనేది మనం పెడితే ఇంకా చక్కగా కనిపిస్తుంది. యూ ఎంటర్డ్ ఏ
లోయర్ కేస్. ఓకే. సో అంతేకాకుండా ఫస్ట్ సొల్యూషన్ అనేది రాసేసుకుంటే ఒకటి సాల్వ్ అయిందని చెప్పేసి మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా అంతే. ఓకే. ఫస్ట్ సొల్యూషన్ 1 సొల్యూషన్ లేదా సొల్యూషన్ 1 లేదా ఫస్ట్ సొల్యూషన్. ఓకే. ఏ విధంగానైనా రాసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా. సో యూ ఎంటర్డ్ ఏ లోయర్ కేస్ అని చెప్పేసి అంది. ఒక్కసారి ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయాలంటే కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్ని వాడదాం మనం. ఓకే. ఓకే. సేమ్ రాశాను కానీ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అన్నప్పుడు మొత్తం క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేశాను. ఒకసారి రన్ చేస్తాను. సో వచ్చిందా? ఏం రాలేదు, నథింగ్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సి అనేది మాత్రం లోయర్ కేస్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ యు ఎంటర్డ్ ఏ లోయర్ కేస్. ఓకే. సో ఇది వర్కౌట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ సేమ్ రాసుకుంటాం అనమాట. సో వైల్ లూప్ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సి ఉంటుంది అండ్ చెప్తాను దాని గురించి కూడా. 20. ఓకే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకోండి. అండ్ ఫస్ట్ మనం మర్చిపోకుండా ఎంటర్ చేయాల్సింది I++. ఓకే. సో ఇఫ్ కండిషన్ని రాసుకుందాం. ఇఫ్ ఫంక్షన్ అనొచ్చు, ఇఫ్ కండిషన్ అనొచ్చు, మీరు ఎలానైనా పిలవండి. ఇంకా ఈజ్ అప్పర్. ఓకే. సో ఈజ్ అప్పర్ అన్న తర్వాత ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ పాస్వర్డ్ అండ్ చాలా పేషెన్స్ అనేది అవసరం అండి. ఓకే. x సేమ్ అండ్ సంథింగ్ ప్రింట్ చేద్దాం. ఓకే. ఇదంతా కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది సాటిస్ఫై అవ్వగానే బ్రేక్ అయిపోవాలి, మళ్ళీ లూపింగ్కి వెళ్ళొద్దు ఇక్కడ. ఓకే. సో చాలా చక్కగా ఉంది. యాక్చువల్లీ ఇది సెకండ్ సొల్యూషన్ కదా. సో అప్పర్ కేస్. ఓకే. సో చూడండి సెకండ్ సొల్యూషన్ యు ఎంటర్డ్ ఏ అప్పర్ కేస్ అని చెప్పేసి ఉంది. యు ఎంటర్డ్ అన్ అప్పర్ కేస్. ఓకే. సో ఎనీవేస్ కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి నేను ఇదంతా కూడా లోయర్ కేస్లో రాసేసాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆల్రెడీ అప్పర్ కేస్ అయితే యూజ్ చేసాం కదా. ఒకసారి యూజ్ చేస్తే చాలు అనుకున్నాం. అంటే ఒక క్యారెక్టర్లో అప్పర్ కేస్ ఉంటే చాలు. కానీ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ సొల్యూషన్ యు ఎంటర్డ్ ఏ లోయర్ కేస్ కానీ సెకండ్ సొల్యూషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకు? మరి మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసాం కదా, కానీ ఎందుకు రాలేదు మరి అప్పర్ కేస్ అనేది అని అంటే ఇక్కడ లూపింగ్లో తేడా కొట్టేసింది. ఓకే. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 తర్వాత 7th క్యారెక్టర్లో ఇది సాటిస్ఫై అయ్యింది ఫస్ట్ సొల్యూషన్ అనేది 7th. సో అప్పుడు 7 టైమ్స్ లూప్ అయితేనే కదా అది తెలిసింది. సో అప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 7 అయింది. ఆ తర్వాత ఇక్కడ ఐ వాల్యూ 7 అంటే ఇక్కడ నుంచి చెక్ చేయడం మొదలుపెట్టింది అది. ఓకే. ఈ విషయానికి వచ్చేసరికి సో అందుకని ఇక్కడ నుంచి చెక్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను అది పరిగణలోకి తీసుకోదు కాబట్టి ఆ విధంగా జరిగింది. సో కరెక్ట్ లూప్ని మనం సెట్ చేయడానికి మీరు ఈ వైల్ లూప్కి ముందే ఐ వాల్యూని 0 చేసేయాలన్నమాట. అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయమని అర్థం. ఓకే. సో ప్రతి క్యారెక్టర్ని మళ్ళీ ఇక్కడ నుంచి లూపింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో ఆ విధంగా మనం చేసినప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఓకే. సూపర్ కదా.
రైట్. సో సెకండ్ సొల్యూషన్ వచ్చేసింది. అండ్ థర్డ్ సొల్యూషన్ ఇదంతా కాపీ చేసేసుకుంటున్నాను, కొంచెం ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని మాత్రం తీసేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు? అది ఇక్కడ డిజిట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈజ్ డిజిట్, ఆ తర్వాత మళ్ళీ సేమ్ పాస్వర్డ్, ఇక్కడ ఐ అండ్ యు ఎంటర్డ్ ఏ నంబర్. యు ఎంటర్డ్ ఏ నంబర్, సారీ. ఓకే, సో మిగతాదంతా సేమే, ఎందుకంటే ఈజ్ డిజిట్ అంటే ఏంటి, అది నంబరా అని అర్థం అనమాట. ఒకవేళ అది నంబర్ అయితే ఎక్స్ మైనస్ మైనస్ చేసేయాలి. ఆ తర్వాత సెకండ్ సొల్యూషన్ కాదు, ఇది థర్డ్ సొల్యూషన్. ఓకే, సో థర్డ్ సొల్యూషన్ ఓకే అయిపోవాలి. ఓకే, సో ఒకసారి చూద్దాం వచ్చిందా రాలేదు, ఎందుకంటే దీంట్లో నంబర్ లేదు కాబట్టి. ఓకే, సో చూడండి వచ్చిందా, థర్డ్ సొల్యూషన్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, వస్తుందా? థర్డ్ సొల్యూషన్ వచ్చింది. మరి ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడికి అయిపోయిందనమాట, స్ట్రెంత్ అనేది సారీ లెంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, 20 క్యారెక్టర్స్ ఇక్కడికి లెంత్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఆ క్యారెక్టర్ని అది చెయ్యదనమాట. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ అది నంబర్ మీరు ఎంటర్ చేసినా కూడా ఎక్కువ క్యారెక్టర్లు అంటే ఈ విధంగా తీసుకొని వెళ్ళిపోతే అది క్యాలిక్యులేట్ చెయ్యదు. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేస్తాను. కానీ ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో ఏంటంటే ఇదంతా తీసేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇఫ్ కండిషన్ని స్టార్ట్ చేశాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింబల్ అవ్వాలంటే ఇది నంబర్ అవ్వకూడదు, అండ్ అదేవిధంగా ఆల్ఫాబెట్ అవ్వకూడదు. సింపుల్గా రాస్తాను, కాంప్లికేట్ చేయండి. చూడండి, ఈజ్ ఆల్ఫా అనేది తీసుకోవాలి, పాస్వర్డ్ ఐ. ఓకే, సో అది ఆల్ఫాబెట్ అయితే ఏం చేయని అవసరం లేదు, అవునా? సో అలాంటప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ ఈజ్ డిజిట్, ఇప్పుడు పాస్వర్డ్ ఐ, అండ్ ఇప్పుడు కూడా మనం ఏం చేయనక్కర్లేదు, అవునా? ఇక్కడ కూడా ఏం చేయనక్కర్లేదు. కానీ ఎల్స్ అంటే ఇక్కడ చూడండి, అది ఆల్ఫాబెట్ అయితే ఏం చేయని అవసరం లేదు. ఎల్స్ ఇఫ్ ఈజ్ డిజిట్ అంటే అది నంబర్ అయితే ఏం చేయనక్కర్లేదు. కానీ ఎల్స్ అంటే అది ఆల్ఫాబెట్ కాదు, నంబర్ కాదు, అప్పుడు మాత్రం సంథింగ్ హ్యావ్ టు డూ. ఏంటది అంటే ఎక్స్ మైనస్ మైనస్ అయిపోవాలి, అండ్ ఇది ఫోర్త్ సొల్యూషన్. ఓకే, యు ఎంటర్డ్ ఎ సింబల్. ఓకే, యు ఎంటర్డ్ ఏ సింబల్. ఒక్కసారి టెస్ట్ చేద్దాం, ఫోర్త్ సొల్యూషన్ వచ్చిందా? వచ్చింది. కానీ మనం ఇక్కడ ఎలాంటి నంబర్ ఎంటర్ చేయలేదు. చేసామా? సారీ, నంబర్ కాదు, సింబల్. సారీ, ఇక్కడ మనం ఎలాంటి సింబల్ ఎంటర్ చేయలేదు, కానీ అది వచ్చేసింది. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, దీన్ని 20 చేసేస్తాను పోరి. ఓకే, దీన్ని 20 చేస్తాను.
20 ఇది కరెక్ట్ ఉంది కదా నంబర్. మరి ఇప్పుడు వచ్చిందా? వచ్చేసింది. ఓకే. సో ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ 200 20 ఉన్నందువల్ల కాదు. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 ఉన్నవి కదా. 19 మాత్రమే టెస్ట్ చేయాలి. ఎక్స్ట్రా వెళ్ళకూడదు. ఓకే. సో 19 వరకు మాత్రమే టెస్ట్ చేయాలి. సో నెక్స్ట్ లెటర్‌కి వెళ్ళింది అంటే ఏమవుతుంది అంటే, అంటే 0-18 యాక్చువల్లీ ఇక్కడ 19 అనేది కాకుండా 0-18 ఎంత అవుతుంది? 19 అవుతుంది కదా. సో 19 లెంగ్త్‌ని మనం టెస్ట్ చేస్తున్నాం. 19 క్యారెక్టర్స్‌ని ఇవన్నిటిని టెస్ట్ చేస్తుంది. కానీ నెక్స్ట్ క్యారెక్టర్‌కి వెళ్ళిందనుకోండి, అప్పుడు అది సింబల్ తీసేసుకుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ డిఫాల్ట్‌గా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. డిఫాల్ట్‌గా ఈ నెక్స్ట్ లైన్‌కి సంబంధించినటువంటి కామెంట్ అనేది స్ట్రింగ్ అర్రేలో ఉంటుంది. సో అది మనకు కనిపించకపోయినా కూడా అక్కడ అది ఉందనే అనుకోవాలి మనం. సో అప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ ఏమవుతుంది ఇక్కడ అంటే అది సింబల్ అవుతుంది. ఓకే. సో అందుకని చెప్పేసి సింబల్ ఓకే చేసింది. కానీ ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఓకే. కానీ ఇదేంటి సార్ మేము ప్రతిసారి దాన్ని కొలవాలా అంటే ప్రతిసారి కొలవాలి. కానీ పద్ధతి ఇది కాదు. ఓకే. సో ఇక్కడ వరకు 20 20 పెట్టేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 19 పెట్టాలి. ఇక్కడ 200 పెట్టినా కూడా తప్పలేదండి. ఇక్కడ 200 పెట్టినా కూడా మీకు కరెక్ట్ రిజల్టే వస్తుంది. ఓకే. ఇక్కడ 200 పెట్టినా కూడా మీకు కరెక్ట్ రిజల్టే వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అది తప్పైపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కరెక్ట్‌గా మామూలుగా వీటిని ఎలా యూజ్ చేస్తారో దీన్ని కూడా అలాగే యూజ్ చేశారంటే అది ఆటోమేటిక్‌గా సింబల్ ఉన్నట్టే చూపిస్తుంది చూడండి. ప్రతిసారి అంతే. మనం సింబల్ ఎంటరే చేయలేదు. కానీ ఉన్నట్టే చూపించింది. సో ఫ్రెండ్స్ మన స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంటే ఎన్ని అక్షరాలైతే నిజంగా మనం ఎంటర్ చేసామో అంతవరకే అది టెస్ట్ చేసినట్లయితే ఓకే. ఇప్పుడు 0-18 అంటే 19 క్యారెక్టర్స్‌ని అది టెస్ట్ చేస్తుంది. 19 టైమ్స్ ఇది లూప్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ వరకు టెస్ట్ చేసేసి అది ఓకే చేసేస్తుంది. కావాలంటే చూడండి మీరు ఇది సింబల్ చేస్తారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 వరకు పెట్టేస్తే అంటే 18 లోపు అది టెస్ట్ చేస్తుంది. సో సింబల్ లేదని చెప్పేస్తుంది. ఓకే. ఫోర్త్ సొల్యూషన్ రాలేదు. కానీ మీరు ఈ లాస్ట్ క్యారెక్టర్‌ని సింబల్ చేశారనుకోండి. డాలర్ సైన్ చేశాను చూడండి. ఓకే. ఇప్పుడు మనం బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే ఫోర్త్ సొల్యూషన్ యూ ఎంటర్డ్ ఏ సింబల్ అని వచ్చేసింది చూడండి. మధ్యలో వేరే ఏదో తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ పెట్టేశాను. ఇప్పుడు కంప్లీట్‌గా ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్ అండ్ థర్డ్ సొల్యూషన్ అండ్ ఫోర్త్ సొల్యూషన్ పర్ఫెక్ట్‌గా వచ్చేసినవి. ఓకే. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా కొలవగలగాలి. ఓకే. ప్రతిసారి ఇక్కడ స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 7 ఈ విధంగా మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఇక్కడ దీనికి ఎన్ని బైట్స్ ఇచ్చాం మనం మెమరీ 200 ఇచ్చాం. మరి 200 ఇచ్చినప్పుడు యూజర్ 200 వరకు ఎంటర్ చేసుకునే అవకాశం ఉంది కదా. సో అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం 200 ఎందుకు ఇవ్వాలి అంటే మాక్సిమం 200 అని చెప్పేసి చెప్పడానికి. కానీ ఇక్కడ 200 క్యారెక్టర్స్‌ని ఒక యూజర్ ఎవరు కూడా వాళ్ళ పాస్వర్డ్‌లో యూజ్ చేయరు. కానీ మనం ఆ విధంగా ఇవ్వడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది గమనించాలి మీరు. 100 ఇవ్వండి, 50 ఇవ్వండి ఇంకా మీ ఇష్టం అది. కానీ 200 ఇచ్చినప్పుడు ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే. ఎనీవేస్ సో ఇప్పుడు ఇది యూజర్ చాయిస్‌కి ఇచ్చేద్దాం. ఓకే. సో ఇచ్చినప్పుడు మనం యూజర్ నుండి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. ఓకే. సో దానికంటే ముందు పాస్వర్డ్ లెంత్ అన్నమాట మనం కనుక్కోబోతున్నాం ఇప్పుడు. సో దానికి ఇంట్ pw అనేది ఒక వేరియబుల్‌ని తీసుకోండి. ఇంటిజర్ వేరియబుల్. ఓకే. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన ప్రింట్ చేద్దాం. ఎంటర్
యువర్ పాస్వర్డ్. ఓకే. సో ఈ విధంగా స్క్రీన్ పైన ప్రింట్ చేసి ఆ తర్వాత యూజర్ నుండి ఇన్పుట్ అనేది తీసుకుందాం. scanf. సో %yes ఎందుకంటే స్ట్రింగ్. ఓకే. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? పాస్వర్డ్ లోపల స్టోర్ అవ్వాలి. పాస్వర్డ్ లోపల స్టోర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం యూజర్ నుండి ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ pw అనేటువంటి వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో దీని లోపల ఈజ్ ఈక్వల్ టు strlen. ఓకే. సో అంటే ఏంటంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి క్యారెక్టర్స్ యొక్క లెంత్ని పర్ఫెక్ట్గా అది క్యాల్కులేట్ చేసి చెప్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే పాస్వర్డ్లో యూజర్ ఎంటర్ చేసినటువంటి క్యారెక్టర్స్ యొక్క లెంత్. ఓకే. సో ఇది pwలో మనం సేవ్ చేసుకున్నాం. ఓకే. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం అనమాట. అంటే I ఈజ్ లెస్ దాన్ pw అంటే యూజర్ ఎంటర్ చేసినన్ని క్యారెక్టర్లకి లెస్ దాన్ అనమాట. సో అప్పుడు పర్ఫెక్ట్గా యూజర్ ఎన్ని అయితే క్యారెక్టర్లు ఎంటర్ చేశాడో అన్నిటి వరకు మాత్రమే యూజర్ ఎంటర్ చేసిన క్యారెక్టర్స్ని మాత్రమే మనం ఇక్కడ టెస్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే. సో యాక్చువల్లీ మనం ఇందాక కౌంట్ చేసుకున్నప్పుడు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అన్నప్పుడు 19 క్యారెక్టర్స్ రావడం జరిగింది, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సారీ. సో ఇక్కడ ఒకసారి రాసుకుంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనుకోండి, సారీ. సో ఒకసారి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, అవునా? సో 19 క్యారెక్టర్స్ అనేవి ఉన్నవి. ఒకసారి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా టెస్ట్ చేయడానికి చూద్దాం. ఓకే. సో ప్రింట్ చేస్తున్నాను నేను అది వాల్యూని. సో ఏ విధంగా అంటే పాస్వర్డ్ లెంత్ ఓకే ఈస్ %d. ఓకే. ఆ తర్వాత ఇక్కడ pw. ఓకే. ఒక్కసారి జస్ట్ ఫర్ ఫన్ టెస్ట్ చేద్దాం అంతే. ఓకే. సో చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ పాస్వర్డ్ లెంత్ ఈస్ 19. చూసారా? ఓకే. అంత పెద్ద పాస్వర్డే కాకుండా మీరు జనరల్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అంటే 3 లెటర్స్ కదా. ఓకే, 3 క్యారెక్టర్స్. చూడండి, పాస్వర్డ్ లెంత్ ఈస్ 3. దాట్స్ ఆల్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా చక్కగా రాసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇదంతా అక్కర్లేదు. అయితే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇక్కడ మనం పాస్వర్డ్ లెంత్ని, ఐ మీన్ స్ట్రింగ్ లెంత్ని కనుక్కున్నాం అన్నమాట. ఓకే. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇందాక 20 19 ఆ విధంగా కాకుండా యూజర్ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేశాడో పర్ఫెక్ట్గా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ I ఈజ్ లెస్ దాన్ pw అనేది యూజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా యూజర్ ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేస్తే అన్ని క్యారెక్టర్స్కి తగినట్లుగా అది లూప్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. పాస్వర్డ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే అన్నప్పుడు చూడండి, ఫస్ట్ సొల్యూషన్ మాత్రమే దాటాడు. ఏంటి? యూ ఎంటర్డ్ ఏ లోయర్ కేస్. ఓకే. సో ఇక చూడండి, సారీ,
ఇక్కడ ఒకసారి న్యూ లైన్ తీసుకుందాం అండ్ వీటన్నిటికీ కూడా ఒకసారి న్యూ లైన్ అనేది పెట్టేస్తే కనుక స్టార్టింగ్లో అది చాలా చక్కగా నీట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మనకు 4 కండిషన్స్ని మన యూజర్ క్రాస్ చేయాలి, అప్పుడు మాత్రమే అతని యొక్క పాస్వర్డ్ అనేది పర్ఫెక్ట్ అని మనం చెప్పాలి. ఓకే, సో మనం ఒకసారి చూసినట్లయితే ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటే మళ్ళీ ఒకసారి తెలుగు అని టైప్ చేశాడు అనుకోండి. సో ఎన్ని సొల్యూషన్స్ దాటాడు? ఒక సొల్యూషన్ మాత్రమే దాటాడు. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నాను, తెలుగు కంప్యూటర్. ఓకే, సో ఎన్ని సొల్యూషన్స్ దాటాడు? 2 సొల్యూషన్స్ దాటాడు. ఏంటేంటి అంటే సొల్యూషన్ 1. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ యూ ఎంటర్డ్ ఏ లోయర్ కేస్ అండ్ సెకండ్ సొల్యూషన్ యూ ఎంటర్డ్ అన్ అప్పర్ కేస్. సో లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ అనేది క్రాస్ చేయడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో కంప్యూటర్ వరల్డ్ అండ్ 369. ఓకే, సో ఈసారి 3 సొల్యూషన్స్ని మన యూజర్ క్రాస్ చేయడం జరిగింది. అంటే తన పాస్వర్డ్లో లోయర్ కేస్ ఎంటర్ చేశాడు అండ్ అప్పర్ కేస్ ఎంటర్ చేశాడు అండ్ నంబర్ని కూడా ఎంటర్ చేశాడు. సో మిగిలింది ఏంటి అంటే సింబల్ అనేది మిగిలింది. ఓకే, సో తెలుగు కంప్యూటర్ వరల్డ్ 963 అండ్ $. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు 4 సొల్యూషన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినవి. ఓకే, సో పర్ఫెక్ట్గా వచ్చినవి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనం యూ ఎంటర్డ్ ఏ లోయర్ కేస్, యూ ఎంటర్డ్ అన్ అప్పర్ కేస్, యూ ఎంటర్డ్ ఏ నంబర్, యూ ఎంటర్డ్ ఏ సింబల్ అనేది మనం యూజర్కి డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏం డిస్ప్లే చేయాలి అంటే యూ డిడ్ నాట్ యూజ్ ఎ లోయర్ కేస్, యూ డిడెంట్ యూజ్ అన్ అప్పర్ కేస్, ఇలాంటివి. అంటే యూజర్ ఏదైతే మిస్ చేశాడో దాన్ని మనం ఎంటర్ చేయాలి, కానీ మనం వేరే విషయాలను కాదు అని గుర్తుంచుకోవాలి. ఓకే, సో అలాంటప్పుడు ఒకసారి చూద్దాం మరి అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇవి అక్కర్లేదు. ఓకే, ఈ ప్రింటింగ్ ఆప్షన్స్ని తీసేద్దాం మనం. ఓకే, సెకండ్ సొల్యూషన్, ఫస్ట్ సొల్యూషన్ ఇవన్నీ మనం క్రాస్ చేసాం కాబట్టి ఇది అక్కర్లేదు. ఓకే, సో తీసేసాను. తీసేసిన తర్వాత సో మనం స్టార్టింగ్లో ఇంటిజర్ x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు x మైనస్ మైనస్ అన్నాం. అంటే xలో నుండి ఒకటి తీసేస్తూ వచ్చాం. సో చివర్లో ఏమవుతుంది? x వాల్యూ అనేది అంటే x వాల్యూ అనేది 0 అయిపోవాలన్నమాట. అంటే 4 కండిషన్స్ని దాటినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుందాం, మనం ప్రింట్ చేద్దాం. సో printf x ఈ విధంగా తీసుకుందాం చాలా చక్కగా కనిపించడం కోసం. ఓకే, సో x వాల్యూ సింపుల్గా ఈజ్ %d. అవునా? సో ఏంటి మరి అది ఎక్సే, అవునా? సో x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం మనం. ఒక్కొక్క కండిషన్ని దాటినా కొద్దీ అది x ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఓకే, ఒకసారి చెక్ చేస్తే తెలుగు కంప్యూటర్ వరల్డ్ 369. సో x వాల్యూ ఈజ్ 1, ఎందుకంటే దీంట్లో సింబల్ వాడలేదు.
సో అప్పర్ కేస్ లోయర్ కేస్ వాడడం వల్ల 2 మైనస్ అయింది అండ్ నంబర్ వాడడం వల్ల 1. సో అలా 3 మైనస్ అయితే 4లో నుంచి 1 మిగిలింది. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ 1 అయిందనమాట. ఓకే. సో ఇది ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. కానీ ఇది అవసరం లేదు. ఓకే. దీన్ని కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి చేయాల్సింది ఏంటి అంటే ఫైనల్ ప్రింట్ అనమాట. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డబుల్ ఈక్వల్ సైన్స్ అనేవి యూజ్ చేయాలి, గుర్తుంచుకోవాలి. ఓకే. సో దీంట్లో మనం ఏం చేస్తాం అంటే ఒకవేళ ఎక్స్ వాల్యూ 0 అయినట్లయితే ప్రింటింగ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్. సింపుల్గా రాసుకుందాం. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు కాబట్టి ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్. ఓకే. సో అన్నింటినీ యూజ్ చేసినప్పుడు ఒకవేళ కాకపోతే ఏం రాయాలి అంటే సంథింగ్ ప్రింట్ చేస్తాం. సో సింపుల్గా రాయాలంటే యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్ అని ఉంది కదా, దీన్ని ఆపోజిట్లో యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్. ఓకే. ట్రై అగైన్ అని రాసేసాం అనుకుందాం. ఓకే. సో కానీ ఇక్కడ న్యూ లైన్ అండ్ స్టార్టింగ్లోనూ న్యూ లైన్ పెట్టేసేద్దాం. ఇక్కడ న్యూ లైన్ ఊరికే మీరు పెట్టడం ఎందుకు అనంటే స్క్రీన్ పైన మనం ప్రింట్ చేసేటప్పుడు దాన్ని అందంగా చూపించాల్సిన బాధ్యత డెవలపర్గా మన పైన ఉంటుంది. ఓకే. సో అది యూజ్ చేయాలి అనేది, ఇది ఈ విధంగా యూజ్ చేయడం అనేది మ్యాండేటరీ అయితే కాదు, మీ ఇష్టం ఇంకా అది. ఓకే. ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే. సో సింబల్ మిస్ చేసాం. యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, ట్రై అగైన్ అని వచ్చింది. ఓకే. సో ఈసారి పర్ఫెక్ట్గా అన్నీ ఉండేలా చేసుకుందాం అనుకోండి, సంథింగ్ లైక్ దిస్. ఓకే. కొంచెం ఒక కాంప్లికేటెడ్ పాస్వర్డ్ని ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. సో చేసినప్పుడు అన్నీ ఉన్నవి దీంట్లో. ఓకే. చూడండి సింబల్ ఉంది అండ్ ఒక క్యాపిటల్ ఎస్ ఉంది అండ్ నంబర్ ఉంది అండ్ లోయర్ కేస్ కూడా ఉంది. ఓకే. సో యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్ అని వచ్చింది. ఓకే. ఎందుకంటే అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 0 అయిపోయింది. ఓకే. సో 4 కండిషన్స్ని దాటినప్పుడు యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్ అంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మరొక సమస్య ఏంటంటే అతని పాస్వర్డ్ సెక్యూర్డ్ కానప్పుడు అంటే అతను పూర్తిగా కండిషన్స్ని ఫాలో కాకుండా మామూలుగా ఏదో ఒకటి మిస్ చేసినప్పుడు అతనికి ట్రై అగైన్ అంటున్నాం కానీ మరో అవకాశం ఇవ్వట్లేదు. అవునా కాదా? సో అలాంటప్పుడు మనది స్టూపిడ్ ప్రోగ్రామే అవుతుంది. అంటే జస్ట్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఈ విధంగా ఎంటర్ చేసిండు. సో యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, ట్రై అగైన్ అంటున్నాం. కానీ ఎంటర్ ప్రెస్ చేస్తే మన ప్రోగ్రామ్ అయిపోయింది, అక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ ఆ విధంగా జరగొద్దు. అతను కరెక్ట్ పాస్వర్డ్ని చూస్ చేసుకునేంత వరకు మన ప్రోగ్రామ్ అనేది లూప్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే. సో మళ్ళీ ఫస్ట్ నుండి ఒక పాస్వర్డ్ని తీసుకోవాలి, దాన్ని టెస్ట్ చేయాలి, అది ఓకే అయితే ఓకే, లేదంటే మళ్ళీ ఒకటి తీసుకోవాలి, టెస్ట్ చేయాలి. సో అలా చేయాలి అంటే ఏం చేయాలంటే చూడండి స్టార్టింగ్కి వచ్చేయండి. ఓకే. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఓకే. సో 1 అనుకున్న తర్వాత ఇక్కడ వైల్ స్టార్ట్ చేయండి. సో ఏ ఈజ్ లెస్ దాన్ 2. ఓకే. సో ఈ విధంగా తీసుకొని ఏ ప్లస్ ప్లస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో
అది ఎంతవరకు లూప్ అవుతుంది అంటే ఒకేసారి లూప్ అయ్యేలా ఉంది. కానీ ఇది A++ అంటే ఏంటండి? ఇక్కడ A = 1 ఉంది. కానీ ఇది ఎన్నిసార్లు లూప్ అవుతుంది? 2 కంటే తక్కువైనప్పుడు మాత్రమే లూప్ అవుతుంది. కానీ ఆల్రెడీ 1 ఉంది. మళ్ళీ ఇక్కడ A++ చేసినామంటే ఏమవుతుంది? నెక్స్ట్ టైమ్ లూప్ అవ్వకుండా అయిపోతుంది. కానీ లూప్ అయ్యే విధంగా చేయాలి మనం. చేద్దాం దాన్ని గూడా. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడి వరకు దీన్ని మొత్తం Ctrl+X ప్రెస్ చేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఒక్కసారి కొంచెం నీట్‌గా చూపించడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడి వరకు ఓకే. దీన్ని ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఓకే. ట్యాబ్‌ని యూజ్ చేసి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదంతా ఉంది గదా! సో, ఇక్కడ లాస్ట్‌లో A++ అవుతుంది. ఓకే. సో, ఒకసారి చూస్తే చూడండి సంథింగ్ ఒక పాస్వర్డ్‌ని ఎంటర్ చేశాను. యువర్ పాస్వర్డ్ ఈస్ నాట్ సెక్యూర్డ్ అంది. ట్రై అగైన్ అంది. కానీ మళ్ళీ ఛాన్స్ మాత్రం రాలేదు. ఎందుకు అంటే A++ అన్నప్పుడు A వాల్యూ 2 అయిపోతుంది. సో, 2 కంటే తక్కువ ఉంటేనే ఇది లూప్ అవుతుంది కాబట్టి అది లూప్ అవ్వకుండా ఎండ్ అయిపోతుంది. సో, మనకు ఎక్కడ లూప్ అవ్వాలి అంటే ఇక్కడ అవ్వాలి. ఓకే. ఇక్కడ. సో, ఇక్కడ ఏంటి అంటే ఫైనల్ ప్రింటింగ్‌లో అతను 4 కండిషన్స్‌ని దాటితే యువర్ పాస్వర్డ్ ఈస్ సెక్యూర్డ్ అని ప్రింట్ చేసి వదిలేయాలి. కానీ ఒకవేళ కాకపోతే అలా జరక్కపోతే ఏం జరగాలి అంటే యువర్ పాస్వర్డ్ ఈస్ నాట్ సెక్యూర్డ్ ట్రై అగైన్ అని చెప్తూ మళ్ళీ అది స్టార్టింగ్‌కి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ A అనేది పెట్టేయండి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఏ వాల్యూ అనేది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎంతుంది? 1 ఉంది. ఇదంతా ప్రోగ్రామ్ రన్ అయింది. ఇక్కడికొచ్చేసరికి సాటిస్ఫైయింగ్‌గా లేదు రిజల్ట్ అనేది. అంటే అతను సరైన పాస్వర్డ్‌ని ఎంటర్ చేయలేదు. ఓకే. సో, అలాంటప్పుడు ఏ వాల్యూ మైనస్ అంటే ఏ వాల్యూ ఇక్కడికొచ్చేసరికి 0 అయిపోతుంది. అవునా? సో, 0 అయిన తర్వాత ఇక్కడికొచ్చేసరికి ఏ వాల్యూ A++ ఉంది. అంటే మళ్ళీ ఏ వాల్యూ 1 అవుతుంది. సో, ఇది లూప్ అవుతుంది. ఓకే. ఒక్కసారి చూద్దాం. బిల్డ్ అండ్ రన్. సో, తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే. అప్పర్ కేస్, లోయర్ కేస్ ఉంది గానీ నంబర్ అండ్ సింబల్ లేదు. యువర్ పాస్వర్డ్ ఈస్ నాట్ సెక్యూర్డ్ ట్రై అగైన్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ సంథింగ్ ఓకే. సో, మళ్ళీ లూప్ అవుతుంది. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్‌కి ముందు ఒక న్యూ లైన్ తీసుకుంటే చాలా చక్కగా అదొస్తుందన్నమాట. ఓకే. సో, స్టార్టింగ్‌లో తెలుగు కంప్యూటర్ వరల్డ్ 369 అన్నప్పుడు సో, యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ ట్రై అగైన్ అంటుంది. ఓకే. సో, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అన్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక సింబల్‌ని యాడ్ చేసి 69 అనేది టైప్ చేస్తాను. సో, ఇక్కడ సింబల్ వచ్చింది, నంబర్ వచ్చింది, ఎవ్రీథింగ్ వచ్చింది. సో, అలాంటప్పుడు యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్ మళ్ళీ లూప్ అవ్వట్లేదు. మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడగట్లేదు. అంటే మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాం. ఓకే. కానీ ఇక్కడ మరో సమస్య ఉంది. ఏంటా సమస్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సంథింగ్ ఈ విధంగా ఒక పాస్వర్డ్‌ని ఎంటర్ చేశాడు. ఇక్కడ మనం గమనిస్తే లోయర్ కేస్ ఉంది, అప్పర్ కేస్ ఉంది. కానీ నంబర్ లేదు. అలాగే సింబల్ గూడా యూజ్ చేయలేదు. సో, అతను ఏదైతే మిస్ అయ్యాడో అది అతనికి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒక డెవలపర్‌గా అంటే ఒక ప్రోగ్రామ్ పైన ఉంటుంది. సో, దాన్ని రాసిన మన పైన ఉంటుందన్నమాట. ఓకే. సో, యువర్ పాస్వర్డ్ ఈస్ నాట్ సెక్యూర్డ్ ట్రై అగైన్. మళ్ళీ ఓకే. ఎన్ని సార్లు తప్పు చేస్తే అన్ని సార్లు మళ్ళీ ట్రై అగైన్. ఓకే. సో, నంబర్ అండ్ సింబల్ వస్తే
యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్. ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే, అంటే అతను ఏదైతే మిస్ అయ్యాడో అది వాళ్ళకి చెప్పే బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, స్టార్టింగ్కి వచ్చేసి ఇంట్ లోయర్ కేస్ కదా, ఎల్సి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఇంట్ అప్పర్ కేస్ యూసి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇంట్ లోయర్ కేస్ అప్పర్ కేస్ తర్వాత డిజిట్. ఓకే. లేదా నమ్ అనుకోండి, నంబర్. ఓకే. 0. ఇంట్ తర్వాత ఏంటండి, తర్వాత సింబల్ సిమ్ అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఏం చేద్దామంటే, మనం వీటిల్లో ఏదో ఒకటి మిస్ అయినప్పుడు అది వచ్చే విధంగా, ఐ మీన్ అతను అది మిస్ అయ్యాడు అని చెప్పడం కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎల్సి ఇక్కడ చూడండి, ఒకవేళ అతను లోయర్ కేస్ అనేది దాటినప్పుడు బ్రేక్ కంటే ముందు మీరు ఎల్సి ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేయండి. ఓకే. సో ఇది ఓకే అయింది. అండ్ ఇక్కడ యూసి ప్లస్ ప్లస్. ఓకే. అండ్ ఇక్కడ ఏం పెట్టామండి, నంబర్ నమ్ ప్లస్ ప్లస్. ఓకే. అండ్ ఇక్కడ సిమ్ ప్లస్ ప్లస్. ఓకే. సో ఇలా పెట్టేశాం. అంటే ఒకవేళ ఈ యొక్క ఎల్సి యూసి నమ్ సిమ్ వీటిల్లో ఏదైతే 0కి ఈక్వల్ అలాగే ఉంటుందో, అంటే ఒకవేళ దాని వాల్యూ అనేది పెరగలేదో అప్పుడు ఏం చేయాలి అంటే అది వర్కౌట్ అవ్వలేదు అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. సో ఫైనల్ ప్రింటింగ్లో అది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం ఇది ఎల్స్లోనే జరుగుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో దీన్ని కాపీ చేసేసుకోండి. ఫోర్ టైమ్స్. ఓకే. సో సారీ, ఈ విధంగా కాదు, ఒక్కొక్క కండిషన్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇఫ్. ఓకే. ఇఫ్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింటింగ్ ఆప్షన్ ఏంటి, సింపుల్గా రాసుకుందాం. యు డిడెంట్ యూస్ లోయర్ కేస్ లెటర్ అని చెప్పేద్దాం. సో దీనికి ఈ విధంగా ఇచ్చేద్దాం. ఇది నోట్ పాయింట్ లాగా అనమాట. ఓకే. సో చూడండి, ఈ విధంగా. అండ్ ఇది యూసి. ఓకే. అండ్ ఇక్కడ అప్పర్ కేస్
తర్వాత నమ్ నంబర్ అండ్ ఆ తర్వాత సిమ్ అండ్ ఇక్కడ సింబల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాం. ఎంటర్ యువర్ పాస్వర్డ్, తెలుగు కంప్యూటర్ వరల్డ్ మొత్తం లోయర్ కేసే. సో యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, ట్రై అగైన్. యూ డిడెంట్ యూజ్ అప్పర్ కేస్ లెటర్, యూ డిడెంట్ యూజ్ నంబర్, యూ డిడెంట్ యూజ్ సింబల్. ఓకే, సో ఈ విధంగా మనం యూజర్కి తను మిస్ అయిన విషయాలను కూడా ఈ విధంగా రిమైండ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా అతను ఏది మిస్ అయినా కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఈ విధంగా రాశాడు అనుకోండి, అంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ని యూజ్ చేశాడు, ఓన్లీ తెలుగు. సో చూడండి, యూ డిడెంట్ యూజ్ నంబర్, యూ డిడెంట్ యూజ్ సింబల్. సో ఈ విధంగా ఉంది. తెలుగు 444 $$ అని రాశాడు అనుకోండి. అతను ఫస్ట్ టీకి క్యాపిటల్ లెటర్ అంటే అప్పర్ కేస్ అయింది, ఆ తర్వాత లోయర్ కేస్, ఆ తర్వాత నంబర్ అండ్ సింబల్స్ వచ్చినవి. సో అప్పుడు యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్. ఓకే, సో ఈ విధంగా మనం మనకు నచ్చిన విధంగా యూజర్కి అనుకూలంగా ఉండేలా మనం ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ని రాయొచ్చు అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మనం చాలా చక్కగా రాసుకునేటువంటి ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఒక్కో సమస్య కనిపిస్తుండొచ్చు. ఓకే, ఇదే కాకుండా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవే కాకుండా మరిన్ని సమస్యలు కూడా దీంట్లో వెతికితే దొరకవచ్చు. లేదా యూజర్ రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ ప్రోగ్రామ్ని మనం అప్డేట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ని రాయడం ఎలాగనేది నేర్చుకోవడం జరిగింది. చూడండి, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్నప్పుడు యూజర్ తన పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాడు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమీర్ అని ఎంటర్ చేశాడు అనుకోండి. జనరల్గా ఒక నేమ్ అనేది ఎంటర్ చేశాడు, పాస్వర్డ్. సో యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, ట్రై అగైన్. యూ డిడెంట్ యూజ్ అప్పర్ కేస్ లెటర్, యూ డిడెంట్ యూజ్ నంబర్, యూ డిడెంట్ యూజ్ సింబల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అతను నంబర్ ట్రై చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అతని మొబైల్ నంబరో ఏదో ఒకటి ఎంటర్ చేయడానికి ట్రై చేశాడు. సో అలాంటప్పుడు యూ డిడెంట్ యూజ్ లోయర్ కేస్ లెటర్, యూ డిడెంట్ యూజ్ అప్పర్ కేస్ లెటర్, యూ డిడెంట్ యూజ్ సింబల్. అంటే ఒక 2 సార్లు చూసేటప్పటికి అతనికి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అనమాట. ఏమని? అతను లోయర్ కేస్, అప్పర్ కేస్ అండ్ నంబర్ అండ్ సింబల్ ఈ 4ని అతను ఎంటర్ చేయాల్సి ఉంటుందని. ఓకే, సో ఈ 4ని కలిపి ఎప్పుడైతే ఒక మంచి పాస్వర్డ్ని, ఒక సెక్యూర్డ్ పాస్వర్డ్ని అతను క్రియేట్ చేసుకుంటాడో అప్పుడు తన యొక్క కరెక్ట్ పాస్వర్డ్ తను క్రియేట్ చేసుకున్నాడని మనం చెప్తామన్నమాట. మన ప్రోగ్రామ్ చెప్తుంది. URED 789 $. ఓకే, సో ఈ విధమైనటువంటి ఒక పాస్వర్డ్ని అతను ఎంటర్ చేసినప్పుడు యువర్ పాస్వర్డ్ ఈస్ నాట్ సెక్యూర్డ్ అంటుంది. ఏం మిస్ చేశాడు ఒకసారి గమనించండి. అతను క్యాపిటల్ లెటర్ని మిస్ చేశాడు. సో అంత పాస్వర్డ్ని URED 789 అలాగే $. అనేటువంటి ఒక డిఫికల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసినటువంటి వ్యక్తికి అతని పాస్వర్డ్ సెక్యూర్డ్ కాదు అని చెప్తుంది. అయితే అతను ఏం మిస్ అయ్యాడు? అతను అన్ని కరెక్ట్గానే ఎంటర్ చేశాను అనుకుంటాడు. యూ డిడెంట్ యూస్ అప్పర్ కేస్ లెటర్ అని మనం రిమైండ్ చేయడం ద్వారా అతనికి అర్థమైపోతుంది. ఓకే,
సో అలాంటప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ విధంగా తన పాస్వర్డ్ని మార్చేసుకుంటాడు. ఓకే. సో ఇక్కడ రెడ్ లోపల ఆర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ని యూజ్ చేశాడు, అంటే అప్పర్ కేస్ లెటర్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. యూజర్ హ్యాపీ. అండ్ మనం చాలా చక్కగా మన యొక్క ప్రోగ్రామ్‌ని రాసామని అనడానికి ఇది రుజువు కాబట్టి మనం గూడా హ్యాపీ. ఓకే. సో ఇలాంటి ఒక మంచి మంచి ప్రోగ్రామ్‌ని ఒక మంచి ప్రోగ్రామ్‌ని మనం రాసేటప్పుడు చాలా పేషెన్స్ అనేది అవసరం. ఓకే. మీకేదైనా డౌట్ ఉంటే మరోసారి ట్యుటోరియల్‌ని చూడండి. అండ్ మీకెక్కడైనా సందేహం ఉంటే గనక మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.